వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఫిట్నెస్ 360 కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం కన్హా శాంతివనంలో ఉన్నాం, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. సో ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఈ స్వచ్ఛమైన గాలిలో మెడిటేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే ఏంటి, అసలు ఆ మెడిటేషన్ ఎలా చేయాలి, దానివల్ల మన ఉపయోగాలు ఏంటి, సో మన లైఫ్ స్పాన్ ఎలా పెంచుకోగలుగుతాం మెడిటేషన్తో, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రెడీగా ఉండండి. నమస్తే మ్యామ్. నమస్తే. సో మెడిటేషన్ వల్ల ఇప్పుడు జనాలకి అవగాహన బాగా పెరుగుతుంది. అసలు మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి పీపుల్కి? సో మనం చాలా మటుకు ఈ మధ్య వింటూ ఉన్నాము ధ్యానం ధ్యానం అని. ధ్యానం అని ఒక పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసారంటే మెడిటేషన్ అంటారు. ఆ మెడిటేషన్ మీనింగ్ ఏదని చూసారంటే దాంట్లో మీకేం కనిపిస్తుంది? కంటిన్యూస్గా ఏ వస్తువు పైనైనా మనము థింక్ చేస్తూ ఉండడమే మెడిటేషన్ అంటారు. కానీ ధ్యానం యాక్చువల్ మీనింగ్ అది కాదండి. ధ్యానం అంటే ఒక లక్ష్యాన్ని మనము మన గోల్గా తీసుకొని, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని మనం తీసుకొని దాన్ని పొందడానికి మనం చేసేది ధ్యానం అన్నమాట. ఇప్పుడు ఏదో ఒక లక్ష్యం కాదు, జీవితంలో ఉన్నతమైన లక్ష్యం ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది మనకి? అన్ని మతాల ప్రకారం, అన్ని సిద్ధాంతాల ప్రకారం మన ఉన్నతమైన లక్ష్యం జీవితానికి ఆ భగవంతుని చేరడమే. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే దానికి మార్గాలు వేరువేరు ఉండొచ్చు. ఈ ధ్యానం అనేది మన హృదయాన్ని కేంద్రంగా తీసుకొని, ఆ హృదయంలో ఉన్న దివ్యత్వం దాని వైపు కనుక మన దృష్టిని మళ్లించి దానితో అనుసంధానం అవుతూ మనం కనుక ధ్యానం చేస్తే మెల్లిగా ఏమవుతుందంటే ఆ ధ్యాన స్థితిని మనం రోజంతా మనం రోజువారీ చేసే పనులన్నిట్లో కూడా దీన్ని మనం మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఏ పని చేసినా కూడా ఒక జాయ్తో, ఉల్లాసంగా, అదే కాకుండా నేను ఇది చేస్తే ఇది వస్తుంది కాబట్టి నేను చేస్తాను అనే ఉద్దేశం లేకుండా మనం ఈ పని చేస్తున్నాం, ఎంతో ఉల్లాసంగా చేద్దాం అనేది ఒక సహజ భావన మనకి ఏర్పడుతుంది అనమాట. పాజిటివ్ దృక్పథం. డెఫినెట్లీ. దానివల్ల ఏమవుతుంది, మనం ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, మనము ఒక ఎక్స్పెక్టేషన్ అనేది లేకుండా చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉండాలో అలా ఉంటుంది. దాన్ని స్వీకరించగలుగుతాం. దాని ఫలితం ఏమున్నా కూడా మనం దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి ముందుకు సాగుతూ ఉంటాం. సో ధ్యానం వల్ల మనకు భౌతికంగా వచ్చే మొదటి బెనిఫిట్ ఇదన్నమాట. ఓకే, యాక్చువల్గా ఇప్పుడున్న ఫుడ్తో తొందరగానే నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. సో అప్పటి వరకు ధ్యానం చేయని పర్సన్ ధ్యానంలో చేయడం వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయి మనిషికి? మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధ్యానం వల్ల క్యూర్ అవుతుంది అని అనుకోకూడదు. ఏదైనా కూడా మనకి మన డాక్టర్స్ చెప్పింది వింటూనే, మనం పాటించాల్సినవి పాటిస్తూనే ధ్యానం కనుక చేస్తే మన ఆ పరిస్థితిని మన ధ్యాసంతా దానిపైన పెట్టకుండా మనం దాన్ని స్వీకరించగలుగుతాం. ఆ భావం వచ్చినప్పుడు కూడా మనకు ఒక మెంటలీ పీస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల కూడా మనం తొందరగా నయమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకి ఏదో రుగ్మత వచ్చిందని టెన్షన్ పడకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయగలుగుతాం. ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఒక సమతుల్యత భావన వచ్చేస్తుంది. కాబట్టి మనం దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయకుండా మనం డాక్టర్స్ చెప్పింది చేస్తూ, మనం పాటించాల్సిన నియమాలన్నీ పాటిస్తూ ఈ ధ్యానం చేస్తున్నామంటే మనకు ఒక మనస్థిమితం కలుగుతుంది అనమాట. అప్పుడు ఆ క్యూర్ కూడా దానికి తగ్గట్టుగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం.
అంటే ధ్యానం ఇంత టైం చేయాలి, రోజు చేయాలి అని ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ అలా ఏమన్నా పెట్టుకోవాలా, ఎక్కడైనా చేయొచ్చు ఎనీ టైం అలా ఏమన్నా ఉందా? మొదలు పెట్టినప్పుడు మనము మనకి వీలైనప్పుడు చేయొచ్చు, వీలున్న ప్లేస్లో కూర్చొని చేయొచ్చు. కానీ మెల్లిమెల్లిగా మనం కనుక టైం ఫిక్స్ చేసుకొని ప్లేస్ ఫిక్స్ చేసుకొని చేసామంటే మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి, పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ అంటారు దాన్ని, అది వినే ఉంటారు మీరు. ఒక డాగ్కి ఏం చేస్తారంటే రోజు ఒక టైంకి దానికి ఫీడ్ ఇస్తూ ఉంటారు. 2-3 రోజులు అయిన తర్వాత ఒక గంట కొట్టి ఫీడ్ ఇస్తూ ఉంటారు. అప్పుడు దానికి ఎలా అవుతుందంటే దానికి ఆ లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది ఆ టైంకి. సో మనం టైం ప్లేస్ కనుక ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి మనం తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనమాట. సో దానివల్ల మనకి బెనిఫిట్ కూడా ఉంటుంది, మనము అతి తొందరగా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం. అంటే ఎంత టైం చేయాలి మినిమం, లైక్ ఒక 2 మినిట్స్ అలా? మరి 2 మినిట్స్లో మనకి ఈ రోజుల్లో మనం కూర్చొని మన అవయవాలన్నిటినీ కొంచెం రిలాక్స్ చేసి దానికే 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే మనం ఇంత బిజీ వరల్డ్లో మన పనులు మనం చేస్తూ ఉంటాము. సడన్గా ధ్యానంలో కూర్చోవయ్యా అంటే మనకు అవ్వదు, మన అవయవాలన్నీ సహకరించవు. కాబట్టి ఒక 20 నిమిషాలతో మొదలు పెడదాం. మొదలు మాకు హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అని ఒకటి ఉందండి. దాంతో ఏం చేస్తామంటే ఫస్ట్ మన బాడీని అంతా రిలాక్స్ చేసుకుంటాం. టోస్ నుంచి స్టార్ట్ చేసి హెడ్ వరకు వెళ్ళి తర్వాత మెల్లిగా హృదయం వైపు మళ్ళించి అక్కడ మనం ధ్యానంలో కూర్చుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటుంది. మెడిటేషన్లోకి అలా అని కూర్చొని అలా అని వెళ్ళడం అవ్వదు. కాబట్టి మనం కొంచెంసేపు కూర్చుని ఒక 10 నిమిషాలు రిలాక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని మెల్లిగా మనము హృదయం వైపు మళ్ళిస్తాం. అప్పుడు ధ్యానం మొదలు పెడతాం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు చేయొచ్చు మొదలు పెట్టినప్పుడు. తర్వాత ఒక అరగంటకు పెంచొచ్చు, తర్వాత గంట వరకు చేయొచ్చు. గంటకు మించి చేయకూడదు, ఎందుకంటే అప్పుడు ఇంకా అది మనకు ఒకలాంటి షట్ డౌన్ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని ఒక 1 అవర్ చేసి, కావాలంటే ఇంకా టైం ఉంది మనకు చాలా బాగా అనిపిస్తే ఇంకో 15 నిమిషాలు ఆగి మళ్ళీ కూర్చొని స్టార్ట్ చేయొచ్చు. కానీ అట్ ఏ టైం ఒక 1 అవర్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో ఏజ్ ఏమన్నా ఉందా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా? మేము హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ళ వరకు వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ధ్యానం అనేది 15 ఏళ్ళు నిండిన వాళ్ళకే మేము స్టార్ట్ చేస్తాం. 3 ఇంట్రడక్టరీ సిట్టింగ్స్ ఉంటాయి. ఆ ఇంట్రడక్టరీ సిట్టింగ్స్ అయిన తర్వాత వాళ్ళు సొంతంగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సో దీనివల్ల విద్యార్థులకు కూడా చాలా అటెన్షన్ స్పాన్ పెరగడము, ఇవన్నీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ పెరిగే అవకాశం కూడా, అటెన్షన్ స్పాన్ పెరిగి వాళ్ళకి ఎప్పుడు డిసిప్లిన్గా ఉండొచ్చు, ఎప్పుడు ఎంత ఆడుకోవచ్చు, ఎంత చదువుకోవచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకే వస్తుంది. మనం బయట నుంచి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. దీనివల్ల ఎలా మనము మన నిద్రని ఒక క్వాలిటీ నిద్రగా భావిస్తే పొద్దున లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాము. ఈ ధ్యానం చేయడం వల్ల నిద్ర ఎఫెక్టివ్గా అవుతుంది అనమాట. దానివల్ల మనకి రెస్ట్ బాగా దొరికి నెక్స్ట్ డే తాజాగా మొదలు పెడతాం. సో ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే చాలామంది మా వనిత టీవీ ప్రేక్షకులు అందరూ చూస్తూనే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని యోగా ధ్యానం స్టార్ట్ చేయాలి అంటే, మెడిటేషన్ స్టార్ట్ చేయాలంటే ఒకసారి మీరు ఆ ప్రాసెస్ చూపిస్తే. ఓకే, దానికి ముందర నేను ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది వేరే ప్రక్రియలు, వేరే పద్ధతులకి ఎలా తేడా, దీంట్లో ఉన్న తేడా ఏంటి అని చెప్తాను. అదేంటంటే హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ప్రాణాహుతి అని ఒక సటిల్ డివైన్ ఎనర్జీ అది ఉందన్నమాట. ఈ ఇంట్రొడక్షన్ సిట్టింగ్స్ తీసుకుని మనం కనుక ధ్యానంలో కూర్చుంటే ఎన్నోసార్లు మనం అనుకుంటాం, కొంచెం సేపు కూర్చుంటాము, తర్వాత అలజడి చాలా ఆలోచనలు వస్తున్నాయి అనేసి ఇంకా లేచేస్తాం. సో అలాంటి వాళ్ళకి అందరికీ ఈ ప్రాణాహుతి అనేది ఏంటంటే ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. మన ఇంకా ఆ డెప్త్లోకి వెళ్ళడానికి, ఆ ధ్యాన స్థితిలో ఉండగలగడానికి మనకి దోహదం చేస్తుంది. సో దాన్ని ప్రాణాహుతి అంటాం. సో ఇప్పుడు మెడిటేషన్ మనం స్టార్ట్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు 3 సిట్టింగ్లు తీసుకుని మనం ఇంట్రడక్టరీ సిట్టింగ్స్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. అలాగే ఎవరైనా ఈ మెడిటేషన్ ఏంటి అనుకున్నప్పుడు మేము ఒక డెమో లాగా ఇస్తామన్నమాట. ఒక 10-15 నిమిషాలు ఈ ప్రాణాహుతితో మనము ధ్యానంలో కూర్చోవచ్చు. దాని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఇది బాగా అనిపించింది, ఈ ప్రాణాహుతి నేను ఫీల్ అయ్యాను అనే ఆ ఎక్స్పీరియన్స్తో చాలామంది వచ్చి ఇక్కడ తీసుకున్నారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామమ్మా. అందరికీ నమస్కారం.
మీరు మీ కుర్చీలో కానీ కింద కూర్చొని పద్మాసనంలో మీకు కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చండి. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో కూర్చొని రిలాక్స్డ్గా కూర్చోండి. ఇప్పుడు మనం హార్ట్ఫుల్నెస్ పద్ధతి ప్రకారం ధ్యానం చేయబోతున్నాము. ఈ పద్ధతిలో మీరు మెల్లిగా కళ్ళు మూసుకుని మీ ధ్యానాన్ని చాలా నెమ్మదిగా సహజంగా మీ హృదయం వైపు మళ్లించండి. మీ హృదయంలో దివ్యత్వానికి ఉండే మూలం ఆల్రెడీ మీ హృదయంలో ఉంది అనే ఒక ఆలోచనతో దానివైపు మీ దృష్టిని మళ్లించండి. వేరే ఏ ఆలోచనలు వచ్చినా కూడా వాటిని పాసింగ్ క్లౌడ్స్ అనుకొని వాటి వైపు మీరు శ్రద్ధ వహించకండి. తిరిగి నెమ్మదిగా చాలా సహజంగా మీ హృదయం వైపు మీ దృష్టిని మళ్లించండి. ఇలా మనము ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. నేను దట్స్ ఆల్ అన్నప్పుడు మీరు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి 1 నిమిషం పాటు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది అనే దానిపైన కొంచెం ఆలోచించి తర్వాత ముగించవచ్చు. ఇప్పుడు మనం మొదలు పెడదాం. ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్. దాట్స్ ఆల్. ఇప్పుడు మీరు మీ అనుభూతిని కావాలంటే మీ జర్నల్లో రాసుకొని చూడండి. ఈ ప్రాక్టీస్ని మీరు కనుక అవలంబించాలి అనుకుంటే మా ప్రశిక్షకులు అంతటా ఉన్నారు. heartspots.orgకి వెళ్తే మీకు మీ దగ్గరలో ఉన్న ప్రశిక్షకులు ఎవరని తెలుస్తుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో అంటే నార్మల్ పీపుల్ చేయడం, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయడం, దీంట్లో ఏమైనా వేరియేషన్ ఉంటుందా? అందరికీ సేమ్ నార్మల్ హెల్తీగా ఉన్న వాళ్ళకి ధ్యానం, లేదంటే ఏమన్నా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి ధ్యానం, వాళ్ళకి ఏమన్నా కొంచెం వేరేగా ఏమన్నా? అలా ఏం లేదండి, అందరికీ ఈ పద్ధతి ఒకటే, ప్రక్రియ అందరికీ ఒకటే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ధ్యానంలో కూర్చోగలిగే స్తోమత ఉండాలి. వాళ్ళ హెల్త్ వాళ్ళని పర్మిట్ చేయాలి, ధ్యానంలో కూర్చోడానికి పర్మిట్ చేయాలి. అలాగని మానసిక ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పని చేయదు. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ సైకియాట్రిస్ట్ కనుక రికమెండ్ చేస్తేనే ఇది చేయడం మంచిది. ఎందుకంటే ఇది మనము మైండ్ని రెగ్యులేట్ చేయడానికి, హృదయం వైపు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో మెంటలీ కొంచెం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది చేయకపోవడమే మంచిదన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే. అలా అని మనము ధ్యానాన్ని ఒక క్యూర్గా తీసుకోవడం కాదు. ఇందాక చెప్పినట్టు మనకి ఒక రిలీఫ్ వస్తుంది. దానిపైన మన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ధ్యాసను మళ్ళించి మనం హృదయం వైపు తీసుకొస్తున్నాం. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. మ్యామ్, ఇప్పుడు చాలామంది చూస్తున్న వనిత టీవీ ప్రేక్షకులందరూ పిల్లల ఎగ్జామ్స్ వస్తే పేరెంట్స్ చాలా టెన్షన్ పడతారు. పిల్లలు ఇంకా టెన్షన్ పడితే పేరెంట్స్ ఇంకా వాళ్ళ టెన్షన్ పెరుగుతుంది. సో చూస్తున్న పేరెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మాధవి మ్యామ్ చెప్పేది, మీ పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో ధ్యానం చేయించడం వల్ల ఉపయోగం ఏంటి? ఎగ్జామ్ రాసే పిల్లలకి ఎలా ధ్యానం చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచవచ్చు, దాని గురించి. ధ్యానం అనేది చేస్తున్న పిల్లలు చూసారంటే వాళ్ళు కూడా సహజంగా అందరికీ అనుభవంలోకి వచ్చే స్ట్రెస్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఈ స్ట్రెస్ని మేము హ్యాండిల్ చేయగలుగుతాము. ఎగ్జామ్ స్ట్రెస్ అనేది కామన్.
దాని నుంచి తప్పించుకోలేము. అది ఉండడం కూడా ఒకందుకు మంచిదే యాక్చువల్లీ. అయితే దాన్ని తప్పించుకోలేం, కానీ దాన్ని ఒక కాన్ఫిడెన్స్తో ఎదుర్కోగలుగుతారు. ఆ ధ్యానం ద్వారా కొంచెం రిలాక్స్డ్గా ఉండి, ఫోకస్డ్గా ఉండి, ప్రయారిటైజ్ చేసుకొని, టీవీ చూడకుండా, మొబైల్స్తో ఆడుకోకుండా వాళ్ళు వాళ్ళ చదువుపై ధ్యాస పెట్టి చదువుకోగలగడానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఎగ్జామ్స్ టైంలో కూడా నేను ఇది చేయగలను అనే ధైర్యంతో వెళ్ళగలుగుతారు. అలా చేసి చూపించారు కూడా చాలామంది పిల్లలు. ఎవరైతే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే ఒక నార్మల్ టెస్ట్ లాగానే, కానీ ఒక బోర్డ్ ఎగ్జామ్ అనే ఫియర్ కానీ, ఇంకా మనం రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఒక యాంగ్జైటీ కానీ లేకుండా వాళ్ళు ఎగ్జామ్కి అపేర్ అవ్వగలుగుతారు అనమాట. సో ఇది చాలా చాలా బెనిఫిషియల్ అండి స్టూడెంట్స్కి. అంటే ఈ ధ్యానం తర్వాత పిల్లలు స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఏమైనా చేంజెస్ జరిగిన సందర్భాలు? చాలా మటుకు పిల్లలు ఏం చేస్తారంటే, మనము అడల్సెంట్స్ని కంట్రోల్ చేయలేము, వాళ్ళ బిహేవియర్ని మనము రెగ్యులేట్ చేయగలగాలి. సో ఈ ధ్యానం నేర్పించిన తర్వాత వాళ్ళు ఎలా అయ్యారంటే, వాళ్ళకే తెలుసు ఏది తప్పు, ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, ఏది నాకు మంచిది, ఏది నేను చేస్తే మంచి చదువులో బాగా ఫోకస్ చేయగలుగుతాను, నా యాక్టివిటీస్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలుగుతాను అని వాళ్ళకొక డిస్క్రిమినేషన్ వాళ్ళకే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మీ పిల్లల్ని రెడీగా పెట్టి, కుర్చీలో అయినా కూర్చోవచ్చు, కింద అయినా కూర్చోవచ్చు, మీ పిల్లల్ని రెడీగా పెట్టండి. ఇక్కడ కూడా మ్యామ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో చేయించినట్టే మా వనిత టీవీ ప్రేక్షకుల పిల్లలకు కూడా మీరు చేయించండి. 15 ఏళ్ళ పైబడిన పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఈ ధ్యానం స్టార్ట్ చేయొచ్చండి. సో వాళ్ళని కుర్చీలో కానీ కింద కానీ కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా, వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉందో సోఫాలో కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు. కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని మొబైల్స్ అన్నీ కట్టేసి కొంచెం సేపు కళ్ళు మూసుకొని మనం ఈ ధ్యానం చేద్దాం. సో అందరూ కళ్ళు మూసుకోండి. మెల్లిగా మీ దృష్టిని మీ హృదయం వైపు మళ్ళించండి. ఎక్కడైతే మీకు గుండె చప్పుడు వినిపిస్తుందో అటువైపు మీ దృష్టిని, అంతర్దృష్టిని అటువైపు మళ్ళించండి. అక్కడ కొంచెం సేపు ఉండి ఆ నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో కొంచెం సేపు మీరు ఆగి దానితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. అక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఇప్పటికే ఉంది, దానితో మీరు అనుసంధానం అవుతున్నారు. అది మీ దృష్టిని లోపలికి మళ్ళిస్తూ ఉంది. ఈ ఆలోచనతో ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. వేరే ఏ ఆలోచనలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకండి. మెల్లిగా చాలా సహజంగా మీ దృష్టిని మళ్ళీ మీ హృదయం వైపు మళ్ళించండి. అలా ఇంకొక నిమిషం కళ్ళు మూసుకుని ఉండి మీ అనుభూతిని పరిశీలించండి. ధ్యానం ముందు మీకు ఎలా అనిపించింది? ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉండింది? ఈ ధ్యానం ముగించిన తర్వాత మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని నోట్ చేసుకోండి. మెల్లిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మ్యామ్. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన మంచి విషయాలు చెప్పారు. అండ్ వనిత టీవీ ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఇవాల్టి కార్యక్రమం. మరో అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.